ప్రతిభ కలిగిన పలువురు విద్యార్థులకు ఫీజు నిమిత్తం, పలువురికి వైద్య ఖర్చుల నిమిత్తం రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఆర్థిక సహాయం అందించారు. సమాజ సేవ చేసేందుకు బాధ్యత కలిగిన పౌరులంతా ముందుకు రావాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు పిలుపునిచ్చారు. స్థానిక తిలక్ రోడ్లోని నగర తెలుగుదేశం పార్టీ అలాగే తన కార్యాలయం వద్ద తన భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున ప్రతిభ కలిగిన పలువురు విద్యార్థులకు ఫీజు నిమిత్తం, పలువురికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం, 1 ఏడాదిన్నర వయసు కలిగిన బాలుడికి 3 నెలలకు సరిపడా మందులను అందజేశారు. అలాగే ఆర్ఎస్ న్యూరో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వారు అందించిన 2 ట్రైసైకిళ్లను దివ్యాంగులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాజమహేంద్రవరం నగరంలో అనేక మంది సంపన్నులు ఉన్నారని, వారంతా పేదలను ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు. వారంతా ముందుకు వస్తే నగరంలో కొన్ని సమస్యలు తగ్గుతాయని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా P4 ద్వారా బంగారు కుటుంబాలను ఆదుకునేందుకు సంకల్పించారని, దానికోసం మార్గదర్శకులను ఎంపిక చేసి ఆ పేద కుటుంబాలను ఆదుకోవాలని పిలుపునివ్వడం జరిగిందన్నారు. P4 ద్వారా నగరంలోని పలు బంగారు కుటుంబాలను తాను కూడా దత్తత తీసుకోనున్నట్లు తెలిపారు. నిరాదరణకు గురైన వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సామాజిక సేవలో తరిస్తున్న ఆర్ఎస్ న్యూరో మల్టీ స్పెషాలిటీ నిర్వాహకులు, వైద్యులు కాపు స్వాతిలను అభినందించారు. వారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. వైద్యురాలు స్వాతి మాట్లాడుతూ, తమ ఆర్ఎస్ స్వేచ్ఛా సొసైటీ తరపున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని అన్నారు. అటవీ ప్రాంతంలోని గిరిజన ప్రాంతాల్లోనే తాము ఎక్కువగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని, దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ, ఆర్థికంగా వెనుకబడిన పేదలను ఆదుకోవడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్, దొండపట్టి సత్యంబాబు, మజ్జి రాంబాబు, రెడ్డి మనీశ్వరరావు, వై శ్రీను, పలువురు మాజీ కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర ఆర్ఎస్ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ కాపు గారు మరియు స్వాతి గారు సామాజికవేత్త, వారి ఇరువురి యొక్క సహకారంతో 2 వీల్ చైర్స్ ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మా ఆఫీస్ని సంప్రదించినప్పుడు డాక్టర్ గారు ఇప్పటికీ అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. స్వాతి గారు కూడా ఏజెన్సీ ఏరియాలోని అనేకమైన గ్రామాలు తిరుగుతూ అక్కడ ప్రజలకి భరోసా కల్పిస్తూ సాయం చేసేవారు ఉన్నారు అన్న ఒక నమ్మకం క్రియేట్ చేసే కార్యక్రమాలు ఆవిడ చేయడం మా దృష్టికి వచ్చి 2 వీల్ చైర్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయని అంటే పెద్ద మనసుతో 2 వీల్ చైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకరు 48వ వార్డుకి సంబంధించిన వారు, రెండవది 30వ వార్డుకి సంబంధించిన వారు. వారు రావడానికి ఇబ్బంది ఉంది కాబట్టి వాళ్ళకి ఇంటికి చేరవేసే కార్యక్రమం పెద్దలు మణి గారు, అలాగే 48వ వార్డు మా నాయకురాలు మణి గారు చేరవేసే కార్యక్రమం వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. దాంతోపాటు ఒక 6గురికి ట్రస్ట్ నుంచి సహాయం ఈ రోజున అందించడం జరుగుతూ ఉంది. భవానీ చారిటబుల్ ట్రస్ట్ 6గురిలో 2 వచ్చి స్టూడెంట్స్. వాళ్ళు ఏదైతే ఒక ప్రతిభని ప్రదర్శిస్తూ ఉన్నారో స్పోర్ట్లో, వాళ్ళకి సహకరించాలని పేరెంట్స్ టీచర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు కూడా మమ్మల్ని అడగ్గా అక్కడ స్థానిక నాయకులు బుడ్డిగ రవి గారు ఆ పిల్లల్ని ఏదో విధంగా మీ ట్రస్ట్ నుంచి కాస్త ప్రోత్సాహం అందించండి అంటే ఆ 2 పిల్లలకి ఇవ్వడం. అలాగే 41వ వార్డు నుంచి మెడికల్గా ఇబ్బందులు పడతా ఉంది ఒక సోదరిమణి, ఆవిడకి కూడా ఒక 3 మంత్స్కి సంబంధించిన మెడిసిన్ని నా సోదరుడు సోము గారి ద్వారా అందజేయడం జరిగింది. అలాగే కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న కుటుంబాలకు కూడా వాళ్ళకి కూడా ప్రోత్సాహం అందించడం జరిగింది. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, సంపన్నులు కలిగిన నగరం, ఉదారంగా అందరూ ముందుకొచ్చినట్లయితే సమస్యలు తగ్గుతాయి. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా P4 ద్వారా ఆదుకోండి ప్రజల్ని, బంగారు కుటుంబాల కింద మేము ఐడెంటిఫై చేసి మార్గదర్శులందరినీ కూడా ఎంచుకొని వాళ్ళు ఈ కుటుంబాలని ఆదుకోవడం అంటే ఏంటంటే విద్యకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం, వారి యొక్క ఇంకేదైనా ఇతర సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీర్చి ఆ కుటుంబం సాధికారత పొంది అందరిలాగే జీవించడానికి అవకాశాలు కల్పించడమే బంగారు కుటుంబాల్లోనే ఒక ముఖ్య ఉద్దేశం. మనం ఎన్నో కార్యక్రమాలు అంగవైకల్యంతో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఆర్థికంగా వెనుకబడి ఉన్న అక్కడ ట్రైబల్ గిరిజన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు చాలా మందికి వాళ్ళకి చేశాము.
మేము ట్రైసైకిల్స్ ఆర్ఎస్ న్యూరో మల్టీ స్పెషాలిటీ తరపున కానీ ఆర్ఎస్ వెచ్చా సొసైటీ మా ఎన్జిఓ తరపున కానీ ఇస్తూ ఉన్నాం. దానికి 100వ కార్యక్రమంగా ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కూడా రావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఈ 2 ట్రైసైకిల్స్ కూడా ఒక రిక్వెస్ట్ ఉందని చెప్పగానే మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. వాళ్ళ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం పంచుకొని ఇంత మంచి కార్యక్రమంలో మాకు కూడా ఒక స్పెషల్ ప్లేస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు ఇంకా మీతో పాటు కొలాబరేట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.